కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే ఉచ్చస్థానంలో ఉండే గురువు ఉన్నాడు. ఇది చాలా మంచి శుభసూచకం. రెండవ భావంలో బుధుడు 7వ తేదీకి 3లోకి మారిపోతున్నాడు, మరియు మారుతున్నాడు 3వ తేదీ నుంచి. అష్టమ రాహువు భాగ్య శని 12వ స్థానంలో కూర్చున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క పక్షంలో శుక్రుడు బుధుడు మారుతున్నాడు కాబట్టి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ పక్షంలో మీ గోచారం ఏ ఏ విషయాలను అనుకూలిస్తుంది, ముఖ్యంగా రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో అప్పు లభించడానికి, కొంచెం క్షేత్రాలకి వెళ్ళడము, పెద్ద మొత్తంలో ధనం అప్పుగా బ్యాంక్స్ నుంచి పొందడానికి అనుకూలిస్తుంది. కాకపోతే మీకు ధన స్థానంలో రవికేతులు ఉన్నారు కాబట్టి గణపతిని సూర్యభగవాను మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. ఈ యొక్క పక్షంలో 3లో ఇంతకాలం నీచబడినటువంటి శుక్రుడు 4వ భావంలోకి వెళ్తున్నాడు. దీనివలన ఏంటంటే ఎప్పటి నుంచో పలానా వాహనం కొనుక్కోవాలి, పలానా డ్రెస్ కొనుక్కోవాలి, పలానా ఆభరణం కొనుక్కోవాలి, లేకపోతే పలానా గృహం కొనుక్కోవాలి, గృహ సంబంధించినవి ఇంకో ఫ్లోర్ వేయాలని ఆలోచించేటువంటి వారికి 3వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా చర స్థిరాస్తులు పొందడానికి. అలాగే కాస్త ఈ బుధుడు 3లోకి వెళ్ళడం, ఉచ్చస్థానంలోకి వెళ్ళడం మంచిదే, కానీ కుజుడు దృష్టిలో ఉంటున్నాడు ఈ పక్షం అంతా కూడా. కాబట్టి మీరు అగ్రిమెంట్స్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా ఎవరితోనన్నా మనం కామెడీగా ఏదో మాట అంటాం, అది సీరియస్ అవుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంధువర్గంలో అన్నదమ్ముల వరుస లేకపోతే బావమరిది వరుస వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయండి. అలాగే ఇక్కడ కొన్ని రీసెర్చెస్ అయితే కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మీకు 1-2 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నం 3-4 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. వద్దన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి 5-6 తేదీలు ఉంటుంది. 7-8-9 తేదీలు కొన్ని ప్రయాణాల వల్ల మీకు లాభిస్తుంది. 10-11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ధనం ఎవరికి ఇవ్వకండి. 14-15 తేదీలు మరింత బాగుంది మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి. ఇక మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలా మందికి వాళ్ళ లైఫ్లో సాఫీగా సాగుతున్నటువంటి జీవితం ఎందుకు సడన్గా డౌన్ఫాల్ అవుతుంది అనేటువంటిది అర్థం కాదు. ఏమిటి అంతా బాగానే ఉంది కదా, సడన్గా బిజినెస్ డౌన్ అయింది ఏంటి, లేకపోతే సడన్గా యాక్సిడెంట్ అయింది ఏంటి, సడన్గా అనారోగ్యం అయింది ఏంటి అనేటువంటిది. దీనికి గల కారణాలు ఏమిటి? ముందుగానే మనకి బాడీ ఎలా అయితే చూడండి, మనకు బాడీ లేదన్న ఒక తేడా వచ్చినప్పుడు ముందుగా కొన్ని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే మన జాతక చక్రంలో ఉండే మన కర్మ కూడా ముందుగానే ఒక సిమ్టమ్, అంటే ఒక ఇండికేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఆ రకంగా అసలు అదేమిటి, ఎలా చూసుకోవాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో మహాదశ అంటారు. మీరు పుట్టినటువంటి సమయం నుంచి చూసుకుంటే, అంటే మీరు ఉదాహరణకి మీరు ఏ దశలోనో, కేతు దశలోనో పుట్టారు, అశ్విని నక్షత్రంలో పుట్టారు అనుకోండి. భరణి, కృత్తిక, రోహిణి ఇలా వరుసగా నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి ఆయన పుట్టిన పాదాన్ని బట్టి దాని తర్వాత శుక్రదశ వస్తుంది, దాని తర్వాత రవిదశ వస్తుంది, దాని తర్వాత చంద్రదశ వస్తుంది. ఇదే ప్యాటర్న్ ప్రతి ఒక్క జాతకానికి ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. చంద్ర, కుజ, రాహువు, గురువు, శని, బుధుడు, ఈ రకంగా. అయితే మీ లగ్నం నుంచి మీకు మారే దశ గనక అద్భుతమైన దశ అయితే అక్కడ నుంచి లైఫ్ అనేది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది చాలా విషయాలు. అంటే ఆ ప్లానెట్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో ఆ రకమైనటువంటి టర్న్ ఖచ్చితంగా తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండవది ఏమిటి అంటే మీకు మహాదశతో పాటు అంతర్దశలు మారుతుంటాయి, అప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎలాగండి తెలుసుకోవడము? మీరు కనుక ఆన్లైన్లో చాలా ఫ్రీగా కూడా దొరుకుతాయి మీకు చార్ట్, ఏ మహాదశ నడుస్తుంది. యాప్స్ కూడా చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి, ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని, ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి. ఆ యాప్ తీసుకొని మీరు కనుక అందులో చూసుకున్నట్లయితే మీకు ఏ మహాదశ ఎప్పుడు మారుతుంది అనేది తెలుస్తుంది. అయితే ఆ దశ మారే సమయాన్ని బట్టి మీరు
అసలు ఆ మహాదశ అనుకూలిస్తుందా లేదా తెలుసుకుంటే గనక అప్పుడు మీరు అనుకూలించట్లేదు, ప్రతికూలిస్తుంది అంటే ఎటువంటి విషయాల్లో ప్రతికూలిస్తుంది? ఉదాహరణకు శుక్ర మహాదశ వచ్చింది. చాలామంది ఏమనుకుంటారు, శుక్ర మహాదశ అనగా అబ్బో అనుకుంటాం జనరల్గా. కానీ శుక్రుడు బాగుంటే నిజంగానే ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయి తీరుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. లగ్జరీ ఉంటుంది, కార్లు వస్తాయి, వివాహం సమయం సెట్ అవుతుంది, అయిపోతుంది, బాగా ధనం వస్తుంది, మంచి గృహం కొనుక్కుంటాడు. కానీ అదే శుక్రుడు పాడైతే అన్ని రివర్స్ అవుతూ ఉంటాయి. ఉన్నిల్లేమో అమ్మేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, స్త్రీలతో అనవసరం గొడవలు అవుతుంది, ఇలా రకరకాలుగా అవుతూ ఉంటుంది. ఎక్కువ సుఖపడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి శుక్రదశల్లో పాడైతే కనుక. నేనైతే పాడైతే, బాగుంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఏ దశ మారింది, ఆ దశకి సంబంధించింది ఏంటి రెమెడీ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, డౌన్ఫాల్ అనేది పడదు. బాగుంటే ఇంక ఏ రెమెడీ అక్కర్లేదు, చక్కగా నిత్య దేవతారాధన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అంతర్దశలు మారినప్పుడు, ఇల్లు మారేటప్పుడు కూడా చూసుకోవాలి విషయాన్ని. ఎందుకంటే ఇల్లు మనకి ఎలాగైతే జన్మజాతకంలో నవగ్రహాలు 12 రాసులు, 12 రాసుల్లో ఉండే 27 నక్షత్రాలు, లగ్నం నుంచి ఫలానా భావం యాక్టివ్ అయింది, డియాక్టివ్ అయింది, మహాదశ అంతర్దశలు ఎలా ఉన్నాయో గృహం కూడా అలాగే అంతే ఇదిగా మీకు ఫలితం చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు లక్ ఏంటంటే మనము చాలా చక్కగా ఓపిక చేసుకొని సరైనటువంటి వాస్తవాన్ని కన్సల్ట్ చేసి ఇల్లు కనుక కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకి. మంచి ఇంట్లో ఉన్న, ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉంటే రెమెడీస్ చేసుకున్నా. ఎందుకంటే గృహంలో కూడా మనకి నవగ్రహాలు ఉంటాయి. ఈశాన్యం నుంచి, ఈశాన్యంలో గురుకేతులు, తూర్పులో రవి, ఆగ్నేయంలో శుక్రుడు, దక్షిణంలో కుజుడు, నైరుతిలో రాహు, పడమరలో శని, వాయువ్యంలో చంద్రుడు, ఉత్తరంలో బుధుడు. అదేవిధంగా అష్టదిక్పాలకులు ఉంటారు. సూర్యుడు, మన ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, నిరుతి, అట్లా మనకి వరుణుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, మన కుబేరుడు, ఈశానుడు, ఇలాగా. అదేవిధంగా 45 మంది దేవతా అసురులు ఉంటారు. పదం ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, అవన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయి ఇంటిని. మీరు సరిగ్గా మంచి ఇంట్లో కనుకుంటే వీటన్నిటి ద్వారా మీరు రక్షింపబడతారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇల్లు మారేటప్పుడు కూడా మంచి ఇంట్లోకి మారుతున్నామా లేదా, అది కూడా చాలా మటుకు మీకు లైఫ్ని డౌన్ఫాల్ చేయడము లేదా మంచి గ్రోత్కి తీసుకెళ్తుంది, మంచి ఇల్లు అయితే కనుక. కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. సరే, మనకి జాతచక్రం లేదు, ఇల్లు చూపించుకొని ప్లానింగ్ చక్కగా, ఎందుకంటే మేము చాలా ప్లాన్లు ఇచ్చాము, వాళ్ళు లైఫ్లో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి లైఫ్ చాలా బాగుండడం కూడా వాళ్ళకి జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే, అంత స్తోమత లేదండి, అసలు ఫస్ట్ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు, లేకపోతే జాతకం చూపించుకునే అంత ఇది కూడా మాకు లేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్రము నిత్యము కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి. లలితా సహస్రనామాలు పఠనం చేయండి. పఠనం తెలియదండి మాకు, కనీసం వినండి చాలు. విన్నా సరే శ్రవణ ఫలితం ఉంటుంది, దేనికి దానికే ఉంటుంది, పఠన ఫలితము, శ్రవణ ఫలితము. చక్కగా యూట్యూబ్లో కొడితే మీకు 29 నిమిషాలు దాదాపుగా ఉంటుంది లలితా సహస్రనామం. అది పెట్టుకొని అలా వింటూ పూజ చేసుకోండి. ఖచ్చితంగా 100% మీకు దోషం అనేటువంటిది ఉండదు. ఇంట్లో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఏదైతే ఉంటుందో, వాస్తుపరంగా ఏదైతే ఉందో అది కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఒక తల్లిని పూజించినట్టుగా, సాక్షాత్ తల్లినే పిలిచినట్టుగా ఎప్పుడైతే పిలిచి మీరు చేస్తారో, మీకు అనిపించవచ్చు ఏమండి మాకు పద్ధతి తెలియదు, అసలు రకరకాలు ఉంటాయి కదా, ఆచమనం చేస్తాము, లేకపోతే ఫలానా మంత్రం చదువుతాం, ఇవేమీ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, భక్తిగా మీరు చేసే పద్ధతి ఏదైనా, అమ్మ నేను పూజ చేస్తున్నాను పిలిచేది కూడా నమ్మకంతో పిలవండి. మీరు ఏం చేసినా, మీరు ఏదో పెద్ద పెద్ద పిండి వంటలు అక్కర్లే, బెల్లం ముక్క పెట్టిన భక్తితో చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే, మీకు పద్ధతి తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ తెలియని వాళ్ళకి, తెలుసుకోకూడదని నేను చెప్పట్లేదు, తెలుసుకునే చేయాలి. కానీ తెలియనంత మాత్రం చేత మనము చేయడానికి అర్హులం కాదు అనేటువంటిది కాదు అక్కడ విషయం. మీకు అర్హత అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, పద్ధతి వల్ల అర్హత రాదు. మీరు చేసేటువంటిది ఏదైతే చిన్నగా చేసినా భక్తిగా చేయడం వల్ల అర్హత వస్తుంది భగవంతుడిని చేరుకోవడానికి. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. ఈ మహాదశలు, అంతర్దశలు మారేటప్పుడు చూసుకోండి, ఇల్లు మారినప్పుడు చూసుకోండి, ఇంట్లో వస్తువులు మార్చేటప్పుడు కూడా చూసుకోండి, ఇంట్లో రంగులు వేసేటప్పుడు కూడా. తెలియక చాలామంది ఉత్తరంలో కొన్ని డార్క్ కలర్స్ వేస్తారు, ఉత్తరంలో వైట్ ఉండాలి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణాగ్నేయం వరకు గ్రీన్ కలర్ ఉంటే చాలా బాగా సపోర్టివ్గా ఉంటుంది మీకు లైఫ్లో. నైరుతిలో క్రీమ్ ఆర్ ఎల్లో కలర్స్, పడమరలో వైట్, క్రీమ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.